దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ బత్కల్ సహా 5గురికి 2016లో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఇప్పటికీ బత్కల్ పరారీలోనే ఉన్నాడు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 150 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ బత్కల్ సహా 5గురికి 2016లోనే ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఇప్పటికీ బత్కల్ పరారీలోనే ఉన్నాడు.